సిద్దిపేట్ సిరిసిల్ల కామారెడ్డిల్లో చేయలేని ఆపరేషన్స్ దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో చేసి దుబ్బాకకు మంచి పేరు తెస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో ఎన్టీపీసీ సహకారంతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వాసుపత్రికి 25 లక్షలతో మంజూరు చేసిన గైనకాలజీ లాప్రోస్కోపీ పరికరాలను మెదక్ ఎంపీ ప్రారంభించారు. మా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా గొప్పగా నిర్వహించి అనేక రకాలుగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ప్రతిష్టలు పెంచుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మారిన రోగుల పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలం సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్ విధానంలో అన్ని రకాలైనటువంటి సర్జరీలకి రోగులు ఇష్టపడుతున్నటువంటి వేళ దీనివల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల శరీరం మీద అవుతున్నటువంటి గాయం సైజ్ చిన్నగా ఉంటుంది, గాయం తొందరగా మానుతుంది. కాబట్టి ఎక్కువ మంది డబ్బులు ఖర్చు అయినా సరే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన పేషెంట్స్ లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్ని కొనివ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి సుమారు 25 లక్షల రూపాయలతోటి ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటి కెమెరాలు, సిలిండర్స్, కనెక్టివిటీ, ఇతరత్ర అన్ని అంశాలను కలిపి టోటల్ ఎక్విప్మెంట్స్ ని 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ని ఈరోజు ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి